ఏపీ సిసిఎస్ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి నవ సందేహాలు అనే పేరుతో జగన్మోహన్ రెడ్డికి మరో లేఖను రాశారు. రాష్ట్రంలో ఉద్యోగాల విషయంలో తాము అడుగుతున్న నవ సందేహాలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నవ సందేహాల్లో మొదటిగా, ప్రభుత్వంలోకి వచ్చాక 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు, ఏమైంది, ఏ శాఖల్లో ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారని సూటిగా ప్రశ్నించారు. రెండవదిగా, జనవరి 1న ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ అన్నారు, ఎందుకు ఇవ్వలేదని అడిగారు. మూడవదిగా, 25 ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి తెస్తామన్నారు, 22 ఎంపీలను ఇస్తే మీరు ఏం చేశారు, ప్రత్యేక హోదా ఏమైందని సూటిగా ప్రశ్నించారు. నాలుగవదిగా, గ్రూప్ 2 నోటిఫికేషన్ 2 సార్లు ఇచ్చి ఒక్క ఉద్యోగం కూడా భర్తీ ఎందుకు చేయలేదని అడిగారు. ఐదవదిగా, విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లను ఎందుకు భర్తీ చేయలేదని కూడా ఆమె ప్రశ్నించారు. ఆరవదిగా, 23,000తో మెగా డిఎస్సి అని చెప్పి 6,000తో దగా డిఎస్సిని ఎందుకు చేశారని ఆవిడ అడిగారు. ఏడవదిగా, రాష్ట్రంలో నిరుద్యోగులు 7.7% పెరిగారు అంటే అది మీ వైఫల్యం కాదా, దాని చర్యకు మీరేం చేస్తున్నారని చెప్పి ప్రశ్నించారు. ఎనిమిదవదిగా, ఉద్యోగాలు లేక బిడ్డలు ఇతర రాష్ట్రాలకు వలసలు ఎందుకు పోతున్నారు, అందు నిమిత్తమే మీరు ఏం చేస్తున్నారని కూడా అడిగారు. తొమ్మిదవదిగా, జాబు రావాలి అంటే బాబు పోవాలి అన్నారు, ఇప్పుడు జాబు రావాలి అంటే మీ పాలన పోవాలి అంటే అంగీకరిస్తారా, స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్లను ఎందుకు నిలిపివేశారని చెప్పి ఈ నవ సందేహాలను ఆమె లేఖలో సూచించారు. నేను పసుపు చీర వేసుకున్నానట, దానికి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవాడు ఇన్ని రోజులు సోషల్ మీడియాలో వాళ్ళ వైసీపీ మూకల చేత అయితేనేమి, వాళ్ళ కుక్క బిస్కెట్లు పడేస్తే దానికి ఆశపడ్డే పేడ్ ఆర్టిస్టుల చేత అయితేనేమి సోషల్ మీడియాలో నన్ను దూషించారు, తిట్టారు, అవమానించారు, బెదిరించారు, నానా రకాలుగా అవమానించారు. ఇదంతా సరిపోలేదని ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నది సొంత చెల్లెల గురించి అని కూడా ఆలోచించకుండా నా ఒంటి మీద ఉన్న బట్టల గురించి ఇంతమంది మగవాళ్ళ మధ్య మాట్లాడుతున్నారు అంటే వీళ్ళకు సభ్యత ఉందా, సంస్కారం ఉందా, ఏమి జరుగుతుందన్నా మన రాష్ట్రంలో ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం లేదా? నేను మక్కీ కడుతున్నానంట, మక్కీ టు మక్కీ, నేను చంద్రబాబు గారి స్క్రిప్ట్ తీసుకొని నేను మాట్లాడుతున్నానట. ఎవరన్నా మక్కీ టు మక్కీ స్క్రిప్ట్ చదివేది మీటింగ్లలో? ఎవరు చదువుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు స్క్రిప్ట్ పెట్టుకొని మక్కీ టు మక్కీ, వర్డ్ టు వర్డ్ చూసుకుంటూ చదివేది జగన్మోహన్ రెడ్డి గారా నేనా? ఎవరు చదువుతున్నారు మక్కీ టు మక్కీ? ఏం చెప్తున్నారు? నేను మోకరిల్లానా? నేను ఎవ్వరి ముందు ఏ రోజు మోకరించలేదు, అందుకే మొండిగా ఈ రోజు వరకు కొట్లాడుతున్నా. నా గురించి ఎవడు ఏమి రాసుకున్నా, ఏమి అనుకున్నా ఏ రోజు పట్టించుకోలేదు రాజశేఖర రెడ్డి బిడ్డ, ఎందుకంటే నాకు తెలుసు నా గుండెలో ఉన్న నిజాయితీ గురించి. ఈ రోజు మోకరిల్లింది ఎవరు? బీజేపీ ముందు, మోడీ ముందు, జగన్మోహన్ రెడ్డి కాదా?